గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముగ్గురు స్నేహితులండి. అలాగైతే ఎక్కడికి మామూలుగా బయటకు వచ్చామండి. బయటకు వచ్చేటప్పటికి ఆడు కొంచెంసేపు చూసి తర్వాత ఎక్కడేం కూర్చుంటారా ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. తర్వాత సర్లేని వెళ్దామరా అంటే గోదావరి దగ్గరికి వెళ్దాం అన్నాడు. బండి ఎక్కిన దాకుండి సర్లే వెళ్దాం అన్నా. ఇక్కడికి వచ్చిన దాకుండి స్నానం చేస్తా అదే ఈత కొట్టడానికి వెళ్దాం రారా అన్నారు మమ్మల్ని. నేనైతే రానురా మరి మాకు ఈత రాదు మేము రామని చెప్పాం. సర్లే అని ఆడు కూడా ఆగిపోయాడండి. కొంచెంసేపు ఆగి మళ్ళీ షర్ట్ తీసాడు. షర్ట్ తీసి మళ్ళీ ఆగిపోయాడండి. దిగిపోయి మళ్ళీ వెనక్కి ఎక్కి కూర్చున్నాడు. ఆడి పేరు వచ్చేసి విజ్జు అండి, విజయ్ మణికంఠ అండి. ఈత కొట్టడానికి వెళ్తాను అన్నాడు. ఫస్ట్ మేము వద్దన్నాం. తర్వాత కూర్చుని తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత దిగిపోయాడు అంటండి. నాకు తెలియదు, నేను మాట్లాడుకుంటాను ఫోన్ మాట్లాడుకున్నాను. వెళ్ళి ఫోన్ మాట్లాడుకునేసరికి ఈత్తున్నాడు, బాగానే ఈత్తున్నాడు కదా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడండి. సగం ఈది మళ్ళీ వెనక్కి వచ్చేవాడు ఎన్నాళ్ళు ఇక్కడ వచ్చేటప్పుడు. ఈసారి ఇంక ఇది వేస్తున్నానండి. ఇది వేస్తుంటే ఒకసారి కేకేను వచ్చారా ఎందుకురా అని ఈత్తున్నాడని ఇంక మళ్ళీ మామూలుగా ఫోన్ మాట్లాడుకుంటున్నానండి. మాట్లాడుతాను సగం పైకి వెళ్ళిపోయాడండి. సగం పైకి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ములిగి మళ్ళీ తేలి ఆవేశం తీర్చుకుని ఈత్తున్నాడండి. అలా ఈదాడు మళ్ళీ ములిగి మళ్ళీ లేగట్లేదండి. ఇంక లేకపోయేటప్పటికి ఈడు నన్ను కేకేయడండి. కేకేసేటప్పటికి పరిగెట్టుకుని వచ్చి అక్కడ కేకేసాం. అప్పుడు వాళ్ళకి ఎలా చేతులు ఊపుతుంటే పడవలు చూసి వచ్చారండి. వచ్చి అలాగా చూసి ఇలాగ వచ్చేసారండి. ఇంకా అక్కడ కనపట్టలేదు, ఇంకా అయిపోయిందని చెప్పారు. పేరు పాతసారథి అండి, మాది కొత్తలంక గ్రామం. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి. అయితే మామూలుగా మా వీరభద్రుడు అనే ప్లేస్ ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ముగ్గురం మాట్లాడుకుంటే సరదాగా వాడు ఎవరు గోదావరి దగ్గరికి వెళ్దాం రా సరదాగా అంటే సరేరా పర్లేదు వెళ్దాం అన్నారండి మేమందరం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నేను లోపలికి వెళ్తాను రా అంటే మేము అప్పటికి చెప్పామండి వద్దురా అంటే వీడేమో మా ఫ్రెండ్ ఏమో అక్కడికి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడండి. మేమేమో ఇక్కడికి కూర్చుని నేనేమో ఆడేమో లోపల దాకా వెళ్ళిపోయాడండి. ఎవరే వద్దురా అని చెప్పినా సరే ఆడు ఇంకా సడన్గా దూకేసి ఆ చివరి దాకా స్పీడ్గా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. అయితే మా ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇద్దరం అరిస్తే ఒకేసారి మూలిగాడండి. మాకు భయం వేసి గట్టిగా అరిస్తే ఒకేసారి పైకి వచ్చాడండి. అయితే పర్లేదు మామూలుగానే ఉన్నాడేమో అని ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఒకే సడన్గా మునిగిపోయాడండి. తర్వాత ఎంత పిలిచినా రాలేదు, మళ్ళీ పైకి రాలేదండి అసలు. అయితే చేతులు పెట్టి ఊపితే చివరి ఎవరో బూటతను వచ్చి మొత్తం ఇక్కడికి వచ్చారండి. అది చెప్తే ఆయన మునిగిపోయిన చోట అంతా తిరిగారండి. కానీ ఏ ప్రయోజనం లేకపోవడం వల్ల ఆడ ఇంకా పైకి రాలేకపోయాడండి. మళ్ళీ ఇంకా ఇదండి జరిగింది. రేపు దాటిస్తాను సార్. నేను అదే ఉన్నాను సార్. నేను అదే నుండి వాళ్ళు కట్టుకుంటుంటే సగం మధ్యకి ఈదికి వచ్చాడు సార్. ఈదికి వచ్చిన తర్వాత కుర్రోళ్ళు ఒరే విద్య వచ్చి అంటున్నారు. విద్య వచ్చి అంటుంటే ఆయన మునిగిపోతుంటే కుర్రోడు బుడగలు వచ్చేంత ఏంటి అనేసి ఇంజిన్ వేసుకొచ్చాను సార్. ఇంజిన్ వేసుకొచ్చేలాగా మునిగిపోయాడు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు సార్. వాళ్ళు ఏమో సార్ ఈత అయితే మాత్రం స్పీడ్గా ఊడికొచ్చాడు సార్. ఆవేశం వల్ల తిప్పుకెళ్ళిపోయాడు సార్. 3 ములిగి ఇంకా ఈతలో పోయాడు అతను. దిగలేదు సార్. ఈ బోర్డు వేసుకొచ్చాను కావాలి. బోర్డు వేసేటికి మునిగిపోయాడు. ప్రయత్నించడానికి అతను కనపడలేదు సార్. రౌండ్లు కూడా సార్ దొరికితేమని అసలు కనపడలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.